సో పదవులు అవసరం లేదు, పదవులు ఆశించట్లేదు, ప్రజాసేవ మాత్రం మెరుగ్గా చెయ్యాలి గతం కంటే కూడా అనే అంబిషన్ ఉంది. అవును. సేవ చేయాలంటే పదవి అయితే కావాలిగా. సేవ చేయాలంటే పదవులే అవసరం లేదు, కానీ ఇప్పుడుండే సిస్టంలో పదవి అయితే అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా ఐడెంటిటీ అడుగుతున్నారు, నీవెవరు అని క్వశ్చన్ చేస్తున్నారు. పాత రోజుల్లో ఒక ప్రజల తరపున ఒక సమస్య తీసుకెళ్తే ఎంఆర్ఓ దగ్గరికి కావచ్చు, ఎవరి దగ్గరికైనా కావచ్చు, మాట్లాడేవాళ్ళు. ఈరోజు నువ్వెవరు, నువ్వుకేం సంబంధం, నువ్వు బయటికి వెళ్ళు అనే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి పదవి అనేది అవసరమే, కానీ పదవుల కోసమే నేను రాజకీయం అనేది చేయలేకున్నాను. పదవుల కోసం మీరు ప్రయత్నం చేయకపోయినా పార్టీ బాగుండాలంటే ప్రజాసేవ చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అంటే పార్టీలు కూడా ప్రజలకి సేవ చేసే నాలాంటి వాళ్ళనే కాకుండా, నేననే కాకుండా, ఎవరైనా ఏ కార్యకర్త అయినా ప్రజలకు ఉపయోగపడుతున్నాడు ఈ కార్యకర్త మన పార్టీలో అన్నప్పుడు వారికి సరైన గుర్తింపు ఇస్తే ఆ పార్టీ మనుగడ బాగా ఉంటుంది, ప్రజల్లో ఆ పార్టీ యొక్క క్రేజ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆ పదవి అది ఏదో ఆ గ్రామానికో ఆ మండలానికో పనికొచ్చే పదవి కాదు, ఆ కాన్స్టిట్యున్సీకే కాదు, ఆ జిల్లాలో కూడా ఆ పదవులు ఇచ్చిన వాళ్ళు మంచోళ్ళకి ఇచ్చింది మన పార్టీ, మంచి వాళ్ళని ప్రమోట్ చేస్తుంది అనే అభిప్రాయం ప్రజల్లో కలిగినప్పుడు ఆటోమేటిక్గా మన పార్టీ ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఈ మధ్య సెలెక్ట్ చేసిన లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చాలా కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. చాలామంది దాదాపు 95-96% మెచ్చుకున్నారు. మంచి వాళ్ళకి ఇచ్చారు, పార్టీకి ఉపయోగపడే వాళ్ళకి ఇచ్చారు, ప్రజలకు ఉపయోగపడే వాళ్ళకి ఇచ్చారు అనే అభిప్రాయం అయితే ఉంది ప్రజల్లో. ఇప్పుడు మీకు 1 year తర్వాత కూడా నామినేటెడ్ పోస్టులు చాలా ఇచ్చేశారు, మీ వరకు రాలా. అంటే నేను ఏమనుకుంటున్నానంటే 3 పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు అందరినీ మేనేజ్ చేయాలి, అందరినీ దాంట్లో చూడాలి. అందులో మనం పార్టీ మారి వచ్చినాము, పార్టీ మారిన వాళ్ళకి ఇస్తున్నారు 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మేము పార్టీలో ఉన్నాము, మాకు సరైన గుర్తింపు రాలేదని ఒక పక్క పార్టీలో ఉన్నోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు రావాలి, అన్నీ చూసుకోవాలి. దానికి తగ్గట్టుగానే వారి దృష్టిలో మనం ఉండకుండా పోతామా, ఎప్పుడో వాళ్ళకి నచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళు గుర్తించినప్పుడే వస్తుంది, ఇప్పుడేం తొందర అనే విధంగా నా ఆలోచన ఉంటుంది తప్ప వాళ్ళకిచ్చారు నాకు ఇవ్వలేదు అనే ఆలోచన ఎప్పుడూ ఉండదు. వాళ్ళు ఏ పార్టీలో ఏ స్థానం ఇచ్చినా వారు ఇచ్చే స్థానాన్ని బట్టి నా గుర్తింపు ఉంటుందనే ఆలోచన ఎప్పుడూ లేదు. వారు ఏ స్థానం ఇచ్చినా దాన్ని తీసుకోవటానికి రెడీగా ఉంటాను. నేను ఎప్పుడు ప్రజల్లో అయితే ఉంటాను. సో మీరు ఎవ్వరూ రావద్దు, ఎవరెవరు పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మాకు తెలుసు, వాళ్ళకి సరైన సమయంలో పదవిస్తాము అని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. అవును, ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు మీకు కనిపిస్తుందా పార్టీలో? 100% ఆ విధంగా అడుగులు ఇప్పుడు వచ్చిన పదవులు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు వాళ్ళు పోయి మాకు ఈ పదవి అడిగిన వాళ్ళు లేరు. కొన్ని పదవులు అయితే కొన్ని అయితే ఉంటాయి, 10%, 90% పదవులు మాత్రం వాళ్ళు గుర్తించి ఇచ్చినాయే, పార్టీ గుర్తించి ఇచ్చింది, లోకేష్ గారు గుర్తించి, చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఇచ్చిన పదవులు. సో మీరు నిర్వహించినటువంటి పదవి ఇంకా ఫిలప్ కాల. అవును, అది మళ్ళీ మీకే వస్తుందని అనిపిస్తుందా, నమ్మకం ఉందా? అలా నాకైతే అటువంటి ఆలోచన లేదు. ఆ పదవి ఎవరికి ఇచ్చినా సంతోషం. ఎందుకంటే ఒక పదవి నేను కూడా 3 సంవత్సరాలు చేసి వచ్చాను. ఆ పదవి గౌరవప్రదమైన పదవి, దాంట్లో ఫండ్స్ లేకపోవచ్చు కానీ ఒక గౌరవం ఉన్న పదవి. ఆ పదవిని ఎవరికిచ్చినా సంతోషమే. ఆ పదవి ఏ పదవి వస్తుందనే విషయం కూడా, పార్టీ ఏ పదవి ఇచ్చినా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకోసమే అది దాన్ని రిజర్వ్ చేసి పెట్టారు అనిపిస్తుందా? నాకైతే నాకైతే అనిపించట్లేదు. కొంతమంది తెలియని వాళ్ళు వీళ్ళు మాట్లాడవచ్చు కానీ కొంతమందికి తెలిసిన వాళ్ళు అంటుంటారు, కానీ అటువంటిదైతే నాకైతే లేదు. అది దానికి ఆ పదవికి నామినేట్ చేశారు ఏబి వెంకటేశ్వర. అవును, ఆయన ఏమో ఇంట్రెస్ట్ చూపించారు, ఆయన తీసుకోవట్లేదు. ప్రజెంట్ అది రిజర్వ్లో. అవును. సో కాబట్టి మీకోసం వెయిట్ చేస్తున్నట్టుందా? అట్టేం లేదు, నా కోసం వెయిట్ చేస్తున్నట్టు ఆలోచన అయితే లేదు. నేను ఎప్పుడు పలానా పదవి కావాలని ఎప్పుడు కూడా అడగలేదు. ఆ రోజు కూడా ఇంకా పదవి మంచిది కాదంట అని మార్చాలని విపిఆర్ గారు కూడా సీఎం దగ్గరికి వెళ్ళాలని ఆ రోజు అన్నప్పుడు కూడా, అప్పుడున్న గవర్నమెంట్లో
తర్వాత అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు అదేదో ఆయన ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు మీరు అడగటం ఎందుకని ఆయన అన్నప్పుడు ఇంకా ఆగిపోయారు ఆ రోజు కూడా. అందుకు నేనైతే పలాని పదవి కావాలని ఎప్పుడు అడగలేదు, ఆ విధంగా ఎప్పుడు సెలెక్ట్ చేయలేదు నన్ను. నాకు ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. అదే రేపు ఈరోజు కూడా మన గవర్నమెంట్లో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలనుకుంటే ఇస్తారు ఖచ్చితంగా. వారు ఏ పదవి ఇచ్చినా, అది నేను పలానా పదవి కావాలని కోరుకోవట్లేదు, ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం. సో ఇప్పటి వరకు నిర్వహించిన పదవుల్లో బాగా సాటిస్ఫై ఇచ్చినటువంటి పదవి ఏంటి? నేను నిర్వహించిన పదవుల్లో మా గ్రామం వరకు సర్పంచి, మండలం వరకు ఎంపీపీగా, జడ్పీటీసీగా బాగా సాటిస్ఫై ఇచ్చిన పదవులు. ఆ 3 పదవుల్లో నేను ప్రజలకు విపరీతమైన సేవ చేయగలిగినాను, ప్రజల యొక్క అవసరాలు తీర్చగలిగినాను. తర్వాత నేను కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్గా చేశాను. తర్వాత 3 సంవత్సరాలు కార్పొరేషన్ చైర్మన్గా చేశాను. కార్పొరేషన్ చైర్మన్గా నేను కారు ఉంది, కారులో తిరిగాను తప్ప నేను ప్రజలకు చేయగలిగింది ఏమీ లేదు. సో అంతకుముందు ఎంపీపీగానే ఎక్కువ చేశాను. నేను ఎంపీపీగా, సర్పంచ్గా బాగా చేశాను. ప్రజలకు ఉపయోగపడింది కూడా అప్పుడే. నేను కాంగ్రెస్ పార్టీ టెన్యూరే కదా అది. అది నేను సర్పంచ్ అయింది తెలుగుదేశం గవర్నమెంట్ 95లో, 94 పార్టీ రహితం కదా సర్పంచ్. సర్పంచ్ 2004లో నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంపీపీ అయ్యాను. 2006లో మళ్ళా నేను జడ్పీటీసీ అయ్యాను. ఏ పార్టీ అది? కాంగ్రెస్. ఆ 2 టైంలోనే నేను ప్రజలకి దగ్గర చేయగలను. ఆ 2004 నుంచి ఎంపీపీగా 2006 వరకు నేను ప్రజలకి ఏ విధంగా అయితే సేవ చేయగలిగినానో, వాళ్ళకి ఏ విధంగా అందుబాటులో ఉండగలిగినానో, ఆ రోజు చేసిన సేవ ఈ రోజు వరకు గుర్తుపెట్టుకుంది. జడ్పీటీసీ కూడా కాంగ్రెస్. కాంగ్రెస్. జడ్పీటీసీ కూడా కాంగ్రెస్. ఎంపీపీ కూడా కాంగ్రెస్. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్ట్. అంతే, నామినేటెడ్ పోస్ట్. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో 2014 నుంచి 19 వరకు ఉన్నాను. నాకు అప్పుడు ఏ పదవి ఇవ్వలేదు. ఆ టెన్యూర్లో ఇవ్వలేదు. మళ్ళీ అప్పుడు పీబీఆర్ తోటి నేను 2019లో 18లో నన్ను విపిఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి. సో ఆయన కేవలం ఆయనతోటే వెళ్ళారా? ఆయన కోసం వెళ్ళారా? అప్పుడు అట్టేం లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురమ్మంటున్నాడు, నువ్వు ఖచ్చితంగా రావాలి అంటే నన్ను చాలామంది ద్వారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించడం జరిగింది. నేను వెళ్ళలేదు. జిల్లాలో ఉండే చాలామంది నాయకులు నన్ను, కానీ విపిఆర్ గారు నన్ను అది కూడా ఆయన ఆఫీస్కి పిలిపించి, నువ్వు ఈరోజు నాకు తెలియదు ఆయన దగ్గర తీసుకెళ్లే విషయం, ఆయన ఆఫీస్కి రమ్మంటే వెళ్ళాను. ఆ రోజు ఉన్నట్టుండి నువ్వు రావాలి అంటే, ఇదేం సార్ ఇప్పటికిప్పుడు అంటే, కుదరదు, నువ్వు ఇష్టం లేకపోతే తర్వాత రావద్దు, ఈరోజు వెళ్ళాల్సిందే అని చెప్పి తీసుకెళ్ళాడు. ఇంకా అడిగి పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను, నువ్వు ఖచ్చితంగా చేరాలని, అంటే ఒక రకంగా ప్రభాకర్ రెడ్డి గారే మిమ్మల్ని ఫిక్స్ చేశారు. అంతే, ఫిక్స్ చేశారు ఆ టైంలో. మళ్ళీ ఇప్పుడు ఇండైరెక్ట్గా మళ్ళీ ఆయనే ఫిక్స్ చేశారు. మరి ఇంత చేసిన ఆయన మీకు హెల్ప్ చేయాలి కదా. అంటే చేస్తారు, అంటే నాకు తెలిసి వారు హెల్ప్ చేయకుండా ఎవరు ఉండరు. నన్ను అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారు అనేది మీరు. సార్ అలాంటప్పుడు మరి ఆయన ఎంపీ అయ్యారు, ఆయనేమో సరే ఆయన చేసుకున్నారు, ఆయన సతీమణి ఏమో ఎమ్మెల్యే ఉన్నారు. మరి ఆయన ఫాలో అయ్యారుగా, మరి మీకు ఏంటి పరిస్థితి? అంటే ఆయన ఫాలో అయ్యారుగా అనే దానికంటే కూడా ఆయన నన్ను ఖచ్చితంగా అభిమానిస్తారు, దాంట్లో ఏమి డౌట్ లేదు. అంటే వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఆయన ఎంపీగా తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఆయనతో చేరలేకపోయాను. నేను పార్టీలో చేరాను కానీ కొంచెం టైం తీసుకొని చేరాను. ఆయన పార్టీలో ఆయనతోటి చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రయారిటీ ప్రకారం ఉండొచ్చు. నాకు పదవి వస్తుందంటే అప్పుడున్న ప్రేమ తగ్గిందా? అభిమానం, ప్రేమ అటువంటిది ఏమీ ఉండదు. ప్రేమ తగ్గిందా లేదా అనే విషయం అయితే నేను ఎప్పుడు ఆయన అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే నేను ఆ విధంగా ఉండను కూడా. ఎందుకు ఆయనకి అభిమానం లేకుండా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోను. సో రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేకపోతే పైకి ఎదగలేరు అంటారు. అవును, అది యాక్సెప్టెడ్ అంటే 100% యాక్సెప్టెడ్. ఎందుకంటే ఎవడు మనల్ని ఆ విధంగా గాడ్ ఫాదర్ చూసే విధంగా మన తప్పులో లేకపోతే వాళ్ళు మనల్ని ఆ విధంగా చూడలేకపోయినారు తెలియదు. సో ఫైనల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో
కంటిన్యూ ఖచ్చితంగా ఉంటుందా, లేదంటే మళ్ళీ పరిస్థితులకు అనుగుణంగా మారాల్సి? అటేం లేదు, నేను ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను మారాలని ఎప్పుడు అనుకోలేదు. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఉంటాను అని చెప్పాను. అవును, కరెక్టే. రాజకీయాల నుంచి అయినా వదులుతా కానీ పార్టీ వేయడం. అందుకనే ఆ మాట చెప్పినాననే నేను మారలేకపోయాను చాలా రోజులు. కానీ ఆ రాజకీయ హెరాస్మెంట్ చూసి దాన్ని కొన్ని రోజులు నిద్రగోడలేని రాత్రులు గడిపి మారాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ విధంగా జరుగుతుందని నేను ఆశించట్లేదు. ఆ అవకాశం కూడా లేదనిపిస్తుంది. ఈ పార్టీలో 100% నేను కంటిన్యూ కావాలనే ఆలోచనలోనే ఉన్నాను, అవుతాను కూడా. కానీ నాకు ఆ హెరాస్మెంట్ నన్నే కాకుండా ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసినప్పుడు ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఆ విధంగా తీసుకోవాల్సినప్పుడు తీసుకున్నాం తప్ప ఏదో మా స్వార్థం కోసమో ఏదో ఖచ్చితంగా ఇది చేయాలనే కక్షపూరితంగా చేసిన మార్పు అయితే కాదు అది. ఈ పరిపాలన నుంచి ఈ నియోజకవర్గంలో బయటపడకపోతే ఇబ్బంది పడతారు అనే అభిప్రాయం, ఒక్క అభిప్రాయమే నన్ను ఆ విధంగా చేయటం జరిగింది.